ఈమెనే డిఎస్పీ నళిని తెలంగాణ ఉద్యమంలో ఆ స్థాయి అధికారిని మొట్టమొదటిసారిగా రిజైన్ చేసి తెలంగాణ కోసం పోతే తెలంగాణ వచ్చిన తర్వాత దొంగల ముఠా లెక్క ముసలోళ్ళు రిటైర్ అయినటువంటి ఈ అగ్రవర్ణాలు పోయి ఇప్పుడు పదవులలో కూర్చున్నారు. ఇక్కడ డిఎస్పీ నళిని చేసిన తప్పేంది? తెలంగాణలో మా పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పి రాజీనామా చేసింది. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రభుత్వం పిలిచిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేసింది? పోలీస్ డిపార్ట్మెంటు ఆమెను సస్పెండ్ చేసేసింది. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి సగం జీతం ఏదైతే ఉంటుందో ఆ సగం జీతాన్ని కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సతాయిస్తే ఇవ్వమని పోయి రెడ్డి ప్రభుత్వం ముంగడ పెట్టుకుంటే తీసి చెత్తబుట్టలో బారేసిండు రేవంత్ రెడ్డి. ఇదే ఒక బీసీ ప్రభుత్వం ఉంటే ఇలా వీళ్ళ పరిస్థితి ఇట్లుంటుందా? ఒక నల్ని బాధనే కాదు ఇది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈ ఇరిగేషన్లో, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వ బీసీ ఉద్యోగి గురించి చెప్తా ఉన్నా. ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి బీసీ బిడ్డ గురించి చెప్తా ఉన్నా, బీసీ టీచర్ గురించి చెప్తా ఉన్నా. ఇవాళ మీరు కోర్టులలో చూడండి, ఎక్కడ చూసినా గవర్నమెంట్ లీడర్గా ఎవరు నియమిస్తూ ఉన్నారు, ఎవరు పీపీలు అవుతా ఉన్నారు? మొత్తం రెడ్లే. కేసీఆర్ ఉన్నప్పుడేమో వెలమలు, ఇప్పుడేమో రెడ్లు. అందుకోసం బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక ఆడబిడ్డ ఎదుర్కొంటా ఉంటే ఇక ఎవరైనా రెడ్డి ఏమో ఆడనో ఈడనో ఏవో పథకం తెస్తే రేవంత్ రెడ్డి ఇంటికి పిలుచుకొని రివార్డులు అవార్డులు ఇచ్చుకుంటా గౌరవిస్తారు. ఈమె త్యాగం ముంగట ఏమన్నా త్యాగం సరిపోతుందా? ఇప్పుడు ఎస్పీ అవుతుండే, తర్వాత కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతుండే, అన్నీ ఉంటుంది. ఆమె ఏ స్థాయి అధికారి అవుతుండే? ఆమె జీవితాన్ని నాశనం చేసిందే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు, అగ్రవర్ణ అధికారులు. ఇవాళ నల్లికి వచ్చింది, రేపు మనకు వస్తుంది. అందుకోసమే ఈ ప్రభుత్వాలను, ఈ అగ్రవర్ణ ప్రభుత్వం మీ ఓట్లే వద్దు పోరే నిలగొడతా ఉంటే ఇంకా చెప్తా ఉన్నాం కదా క్లియర్గా. బీసీలమంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనాం, బీసీలమంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటై గర్జిస్తూ ఉన్నాం. మా వాటా, మా అధికారం, మా ఇజ్జత్, మా ఇస్సా అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం.